ప్రభునాన్న మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదివినట్లయితే, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనము బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, హబక్కూకు ప్రవక్త గారు ఎంతగానో వేదనతో కృంగిపోయి, కలత చెంది, బాధతో, దీన స్థితిలో ఉండి న్యాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే హబక్కూకు ప్రవక్త గారు ఏమంటున్నారంటే, మేము మొరపెడుతున్నా కూడా నీవెందుకు ఆలకించకుండా ఉన్నావు? బలత్కారం జరుగుచున్నదని నీకు తెలియజేసినా ఎందుకు మమ్మల్ని రక్షింపకుండా ఉన్నావు అని హబక్కూకు ప్రవక్త గారు మొరపెడుతున్నాడండి. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ ఎలా మేము కలిగిన బాధ నువ్వేలా ఊరకనే చూచుచున్నావు? ఎక్కడ చూసినా నాశనము బలత్కారము పడుచున్నది, జగడము కలహము రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయెను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయం చెడిపోవచ్చున్నదే అని హబక్కూకు ప్రవక్త ఎంతగానో కృంగిపోయి, దీనస్థితిలో, దిక్కుతోచిన పరిస్థితిలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. హబక్కూకు ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రభువా మేము పడుతున్న బాధని చూడు, మేము కృంగిపోయిన స్థితిని నువ్వు చూడు, మా మొర ఎందుకు ఆలకించకుండా ఉంటున్నావు? మేము కలిగిన బాధను ఎందుకు నువ్వు చూడట్లేదు? న్యాయం ఎక్కడ కనపడట్లేదు ప్రభువా, జగడము కలహము జరుగుతున్నవి ప్రభువా అని భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, ఆనాడు హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన ఈనాడు అనేక మంది మనుషులమైన మనందరికీ కూడా ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రియ సహోదరి సోదరా, ఈ ప్రార్థనలో చేసిన ప్రతి ఒక్క పరిస్థితి ఈరోజు కూడా అనేక మంది అనుభవించేవారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, బయట పరిస్థితులను చూసినట్లయితే భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటూ ఉన్నారు, నీతిపరులను నాశనం చేయాలనుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, జగడము కలహము రేగుచున్నాయి. ఆనాడు హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన ఈరోజు అనేక మంది జీవితంలో కూడా, ఆ రోజు హబక్కూకు గారు ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితులు ఈరోజు అనేక మంది ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆ ఘోరమైన పరిస్థితుల్లో నడిచేవారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, హబక్కూకు ప్రవక్త న్యాయం కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా మాకు న్యాయం చేయి, నీవే న్యాయం చేయి. హబక్కూకు ప్రవక్త న్యాయం కోసం మొరపెడుతున్నారు. హబక్కూకు ప్రవక్త ఆనాడు ఆయన ఎదుర్కొన్న అనేక ఘోరమైన పరిస్థితుల్లో, ఆనాడు హబక్కూకు ప్రవక్త ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితులను ఈనాడు అనేక ప్రజలు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రజలు వారు నీతిపరులై ఉండి కూడా భక్తిహీనుల చేతిలో వారు పట్టబడి ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, అనేక చోట్ల జగడములు, కలహాలు అనేక చోట్ల రేగుచున్నాయి. ప్రియ సహోదరి సోదరా, ఆనాడు హబక్కూకు ప్రవక్త ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితులు ఈనాడు అనేక ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా హబక్కూకు ప్రవక్త వలె న్యాయం కోసం మనము మొరపెట్టేవారిగా ఉండాలి. అనేక మందిని మనం చూస్తాం, అన్యాయంగా, ఘోరంగా, అన్యాయంగా అనేక మంది ఉగ్రవాద దాడుల వల్ల అనేక మంది అన్యాయంగా మరణిస్తూ ఉన్నారు.
ప్రియ సహోదరి సోదరా, న్యూస్ చూస్తే ఎంతగానో బాధ కలుగుతుంది. వివాహం చేసుకొని వారం కూడా కాలేదు, కానీ ఆ స్త్రీ వాళ్ళ భక్తిని కోల్పోయింది ఉగ్రవాదుల దాడి వల్ల. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే అనేక మంది వివాహం చేసుకున్న భార్య భక్తులు కూడా మరణించారు ఉగ్రవాదుల దాడుల వల్ల. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ హబక్కుకు గారు చేసిన ప్రార్థన, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు, జగడము కలహము రేగుచున్నవి. ప్రియ సహోదరి సోదరా, న్యాయం కోసం హబక్కుకు ప్రవక్త మొరపెట్టినట్లు మనం కూడా మొరపెట్టేవారుగా ఉండాలి. వారెవరికో ఏదో జరిగింది కదా, మాకు ఏం అవ్వలేదు కదా అని మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. మనం న్యాయం కోసం మొరపెట్టేవారిగా ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా వాటన్నిటిని బట్టి మనకి న్యాయం జరగాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఎంతగానో అనేక న్యూస్లు చూస్తుంటే కోపంతో ఆగ్రహంతో హత్య చేసి చంపేవారిగా అనేక మంది భర్తలు ఉంటున్నారు, అనేక మంది భార్యలు ఉంటున్నారు, స్నేహితులు ఉంటున్నారు, బంధుమిత్రులు ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, కనుక భక్తుడు చెప్తున్నట్లు జగడము కలహము రేగుచున్నవి. ప్రియ సహోదరి సోదరా, న్యాయం ఎక్కడ కనబడట్లేదండి. ఎంత నీతిగా పరిశుద్ధంగా జీవించినా పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తున్నా కూడా అనేక మంది న్యాయాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి సోదరా, అందుకనే భక్తుడు అంటున్నాడు, హబక్కుకు ప్రవక్త గారు, అయ్యా భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. అనేక మంది దేవుని బిడ్డలను భక్తిహీనులు వచ్చి నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు హబక్కుకు ప్రవక్త న్యాయం కోసం మొరపెట్టినట్లు ఆయన బిడ్డలమైన మనందరము న్యాయం కోసం మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి దేవుడు ఎప్పుడో ఆయన ప్రవక్తల ద్వారా ముందుగానే మన కోసం రాపించాడు. హబక్కుకు గారు ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితులు ఈరోజు అనేక ప్రజలమైన మనందరం ఎదుర్కొంటున్నాం. వాటన్నిటి గురించి హబక్కుకు గారు న్యాయం కోసం ఎలా అయితే మొరపెట్టాడో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితుల గురించి న్యాయం జరగాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది నన్ను నిందిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, హేళనగా మాట్లాడుతూ, కించపరుస్తూ, నువ్వు ఎందుకు పనికిరావు అని నన్ను కృంగదీస్తూ ఉంటే నువ్వేలా నా బాధను ఊరికనే చూచుచున్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము న్యాయం కోసం మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము న్యాయం కోసం మన జీవితంలో ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో మనము న్యాయం కోసం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనము ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితి మనం చేస్తున్న పాపం వల్ల అయితే ఆ పాపాన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి కన్నీటితో ఒప్పుకొని నూతన మనసు పొందుకొని యేసు రక్తంలో మన పాపాలను కడుక్కొని మనము దేవుని వాక్ ద్వారా స్వస్థత పొందుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. అదే మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితి దేవుడు మనల్ని పరీక్షించాలని వచ్చినట్లయితే మనము హబక్కుకు ప్రవక్త వలె న్యాయం కోసం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనము న్యాయం కోసం మొరపెట్టే అధికారం ఆయన బిడ్డలమైన మనకు ఉన్నది కనుక మనం న్యాయం కోసం మొరపెట్టి మనము ఉన్నతమైన విడుదల మనం కలిగిన ఘోరమైన పరిస్థితికి పొందేవారిగా ఉండాలని, భక్తిహీనులు మనలను ముట్టకూడదు, నీతి పరులను
ముట్టకుండా ఉండాలని మనం కూడా హబక్కూకు ప్రవక్త వలె మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యాన్ని మనం ఆత్మీయ కోణంలో చూసినట్లయితే మనము లోకంలో ఉన్న మనము సాతానికి చిక్కకుండా, పాపానికి చిక్కకుండా దేవుని బిడ్డలుగానే మనము బ్రతకాలని, కాపాడబడాలి అని హబక్కూకు ప్రవక్త వలె మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హబక్కూకు ప్రవక్త ఏమంటాడండి, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. నీతిపరులను చుట్టుకుంటున్నారు. మాకు న్యాయం చేయ ప్రభువా. మనం కూడా మొరపెట్టాలి. సాతాను మనపై అధికారాన్ని చూపించకూడదు. వాడు మనలను ముట్టకూడదు. పాపానికి మనం లొంగకూడదు. దేవుడు మనకు న్యాయం తీర్చాలి అని ప్రతి పరిస్థితిలో మనము మొరపెట్టేవారుగా హబక్కూకు ప్రవక్త వలె మనం ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు ప్రవక్త న్యాయం కోసం మొరపెట్టినట్లు మన జీవితంలో మనం కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో మనకి న్యాయం జరగాలి అని మనం మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎక్కడ చూసినా ఇప్పుడు అన్యాయమే జరుగుతుంది. కుటుంబాల్లో అన్యాయం జరుగుతుంది, బంధుత్వాల్లో అన్యాయం జరుగుతుంది, సొసైటీలో అన్యాయం జరుగుతుంది. ప్రియ సహోదరి సోదరా, మనం ఏర్పరచుకున్న ఏదైనా భార్యాభర్తల సంబంధమైన, కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రుల సంబంధమైన, బంధుమిత్రుల సంబంధమైన, సమాజంలో స్నేహితులతో ఉన్న సంబంధమైన, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, అన్యాయం జరుగుతుంది అనేక మందికి. అది ఆస్తి అయినా, అది ఏ పరమైనదైనా కూడా అన్యాయం జరుగుతుంది. మీ జీవితంలో మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు న్యాయం కోసం మొరపెట్టాలి. ప్రియ సహోదరి సోదరా, అది ఏదైనా కూడా. చాలా మందికి చూసినట్లయితే ఆస్తి విషయంలో అన్యాయం చేసేవారుగా ఉంటారు, ఉద్యోగంలో అన్యాయం చేసేవారుగా ఉంటారు, వ్యాపారంలో అన్యాయం చేసేవారుగా ఉంటారు, సేవలో కూడా అన్యాయం చేసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, కుటుంబంలో అన్యాయం చేసేవారుగా ఉంటారు, స్నేహితులతో అన్యాయం చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. న్యాయం జరగాలని నీవు మొరపెట్టేవాడిగా, న్యాయం జరగాలని నీవు మొరపెట్టేదానిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే ప్రాణంగా ప్రేమిస్తారు స్నేహితులను, అబ్బాయినైనా ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారండి, అమ్మాయినైనా అబ్బాయినైనా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారు ఏం చేస్తారండి, ఆ అబ్బాయి ఏమో ఇంకో అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని మోసం చేస్తూ ఉంటారు. అనేక మందికి ప్రేమలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటుంది. చాలా మందికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మాట ఇచ్చి తప్పి అన్యాయం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మీ జీవితంలో మీరు ఏ విషయాల్లో అన్యాయం మీకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారో ఆ విషయాల్లో మీకు న్యాయం జరగాలి అని పెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, వివాహ విషయంలో మీకు అన్యాయం జరిగితే వివాహ విషయంలో మీకు న్యాయం జరగాలని మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. వ్యాపారం విషయంలో మీకు అన్యాయం జరిగితే వ్యాపార విషయంలో మీకు న్యాయం జరగాలని మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. కుటుంబ విషయాల్లో మీకు అన్యాయం జరిగితే కుటుంబ విషయాల్లో మీకు న్యాయం జరగాలని మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. బంధుమిత్రులతో స్నేహితులతో మీకు అన్యాయం జరిగినట్లయితే మీకు బంధుమిత్రుల వల్ల స్నేహితుల వల్ల న్యాయం జరగాలి అని మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మీ జీవితంలో మీరు నాకు అన్యాయం జరిగింది అని కృంగిపోయి నిరాశ చెంది అనేక మంది బ్రతుకు మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకునే వారి అనేక మందిని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు ప్రవక్త వలె మనము మన జీవితంలో ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితుల గురించి, అన్యాయం జరుగుతున్న పరిస్థితుల గురించి న్యాయం జరగాలని మనము దేవునికి మొరపెట్టినట్లయితే ప్రియ సహోదరి సోదరా,
ఆయన ఉన్నతమైన విడుదల ఆయన వాక్కు ద్వారా మనకు అనుగ్రహించి మనల్ని స్వస్థపరిచి ఆయన కృపతో మన జీవితంలో అద్భుతాలు చేయగల సమర్థుడు మనం నమ్ముకున్న దేవుడు. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, ఈ లోకల్లో చూసినట్లయితే అనేక మంది నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా ఎదుర్కొంటున్నానైనా తండ్రి ఘోరమైన పరిస్థితుల గురించి నాయన తండ్రి అయ్యా ఈరోజు హబక్కూకు ప్రవక్త గారు నాయన చేసిన శ్రేష్టమైన ప్రార్థన ద్వారా నాయన అయ్యా మేమందరం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితుల గురించి నాయన తండ్రి నీవు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా అనేక మంది జీవితాల్లో అన్యాయం జరుగుతుంది తండ్రి నాయన. అయ్యా, న్యాయం తీర్చేవాడవు నీవే తండ్రి ప్రతిఫలాన్ని అనుగ్రహించి వాడవు తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి విడుదలను అనుగ్రహించి నాయన తండ్రి నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునే దేవుడు అవుతండి నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. ప్రతి బిడ్డను మీరే దర్శించండి తండ్రి. వారి జీవితంలో ఏ అన్యాయాలు జరుగుతున్నాయో ఆ విషయాలన్నిటిల్లో, ఆ ఘోరమైన పరిస్థితులు అన్నిటిల్లో నాయన నీవే న్యాయం తీర్చుతండి న్యాయమూర్తివు తండ్రి నాయన. నీవే న్యాయం తీర్చి వాడవు తండ్రి. న్యాయం తీర్చే నీవైపే మేము చూస్తూ నాయన తండ్రి ముందుకు సాగే కృపణ దయచేయమని సమస్తం తండ్రి దేవానైనా ఏసునాములోనైనా ఉపవాస దినాన్న నాయన తండ్రి వేటి కోసం అయితే మేము మొరపెడుతున్నామో నాయన తండ్రి నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగ్రహించి నాయన తండ్రి నీ వాక్కు ద్వారా స్వస్థపరిచి నాయన నీవే మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని నాయన తండ్రి మేమందరం నాయన తండ్రి న్యాయం కోసం నాయన ప్రతి పరిస్థితుల్లో నాయన తండ్రి నీకు మొరపెట్టి నాయన నువ్వు ఇచ్చే విడుదల కోసం, స్వస్థత కోసం ఎదురు చూసే గొప్ప నిరీక్షణ నాయన తండ్రి మేమందరం పొందుకునే కృపను దయచేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి